Hi, today I will explain the trigonometrical chapter, exercise 11.4, second bit. Show that cosec theta minus cot theta whole square is equal to 1 minus cos theta by 1 plus cos theta. ఈ 11.4 చాప్టర్లో మనకు ఖచ్చితంగా ఈ ఫార్ములాస్ తెలిసి ఉండాలి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1 అండ్ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1 అండ్ కోసెకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1 and sin theta and cos trigonometrical ratios cos theta tan theta is equal to sin by cos sin యొక్క రెసిప్రోకల్ వచ్చేసి cosec theta cos యొక్క రెసిప్రోకల్ వచ్చేసి sec theta tan యొక్క రెసిప్రోకల్ వచ్చేసి cot theta. What is reciprocal? 1 by sin is equal to cosec theta, 1 by cosec theta is equal to sin theta. Sin theta into cosec theta is equal to 1 and 1 by cos theta is equal to sec theta, 1 by sec theta is equal to cos theta into sec theta is equal to 1 and tan theta 1 by tan theta is equal to cot theta, 1 by cot theta is equal to tan theta into cot theta is equal to 1. Tan theta means sin theta by cos theta. Okay, ఈ ఫండమెంటల్ ఫార్ములాస్ అనేవి మనకు 11.4లో తెలిసేనే వస్తాయి. ఇవి ఏ విధంగా వచ్చాయి అన్న దాన్ని ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి. ఇకపోతే ప్రాబ్లంలోకి వచ్చేద్దాం. ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చాడు? కోసెకెంట్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ ఇది చేసి దీన్ని ప్రూవ్ చేయమంటాడు. ఈ కోసెకెంట్ కాట్లో ఉన్నటువంటి రేషియోస్ను కాసులకు మార్చేసి చూపెట్టండి అంటాడు. దాన్ని మనం ఇప్పుడు ఏ విధంగా చేద్దామో చూద్దాం. ఇచ్చినటువంటి ప్రాబ్లం ఏమిటి? కోసెక్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్. ఇదే స్టెప్ నేనేం చేస్తున్నాను అంటే ఈ కోసెక్ను కాట్ను సైన్ కాస్లలో మార్చేసుకుందాం. కోసెక్ అనేది దీని యొక్క రెసిప్రోకల్, సైన్ యొక్క రెసిప్రోకల్ కాబట్టి ఎప్పటికైనా బాగా గుర్తుంచుకోండి. సిఎస్ సైన్ యొక్క రెసిప్రోకల్ కోసెక్, కాస్ యొక్క రెసిప్రోకల్ సెక్ అంటే ఆపోజిట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కోసెక్ కాబట్టి దీన్ని ఏం రాస్తున్నాం? 1 by sin theta బ్రాకెట్ అంటే బ్రాకెట్, మైనస్ అంటే మైనస్, కాట్ థీటా అంటే ఏంది? కాస్ థీటా బై సైన్ థీటా బ్రాకెట్ క్లోజ్, హోల్ స్క్వేర్ అంటే హోల్ స్క్వేర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. కోసెక్ అంటే 1 by sin రాసుకున్నాం యాజ్ ఇట్ ఈస్ ప్లేస్లో. మైనస్ అంటే మైనస్, కాట్ థీటా అంటే కాస్ బై సైన్ అని రాసేసుకున్నాం హోల్ స్క్వేర్. ఎందుకంటే వై tan theta is equal to sin theta by cos theta. దెన్ tan యొక్క రెసిప్రోకల్ కాట్ కాబట్టి cot theta is equal to cos theta by sin theta. ఓకే, జస్ట్ ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ రాసేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నా? సేమ్ బ్రాకెట్ ఇక్కడ ఎల్సిఎం సైన్ థీటా ఉంది కాబట్టి ఎల్సిఎం వచ్చేసి ఏమైపోతుంది? సైన్ థీటా అవుతుంది. ఎల్సిఎం సేమ్ సైన్ థీటా, ఎల్సిఎం సైన్ థీటా ఉంది కాబట్టి ఇక్కడ కింద సైన్ థీటానే ఉంది కాబట్టి సైన్ థీటా ఇంటూ 1 సైన్ థీటా, సైన్ థీటా ఇంటూ 1 సైన్ థీటా. ఓకే, మనకు రావాల్సిన సైన్ థీటా ఇంటూ 1 సైన్ థీటా ఇంటూ 1 సైన్ థీటా. న్యూమరేటర్ను మల్టిప్లై చేస్తున్నాం అన్నమాట. అంటే 1 ఇంటూ 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 కాస్ థీటా, బ్రాకెట్ అంటే బ్రాకెట్, హోల్ స్క్వేర్ అంటే హోల్ స్క్వేర్ సేమ్. మనకి ఇక్కడ డినామినేటర్లో సేమ్ ఉంది కాబట్టి సేమ్ న్యూమరేటర్ ఇట్లా రాసేసుకున్నా అయిపోతుంది. ఈ విధంగా మనకి వచ్చేసింది. ఆ తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ థీటా ఈ స్క్వేర్ రెండింటికి రాస్తున్నాం. దీని ప్రకారం రాస్తున్నాము అంటే a బై బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ a స్క్వేర్ బై బి స్క్వేర్. కాబట్టి అంటే ఈ స్క్వేర్ అనేది రెండింటికి ఉన్నప్పుడు దానికి ఇండివిజువల్గా కూడా రాసుకోవచ్చు. ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ అని రాసుకోవచ్చు. అప్పుడు దీన్ని ఏం చేస్తున్నా? 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై సైన్ థీటా హోల్ స్క్వేర్ అని రావచ్చు. ఈ సైన్ థీటా హోల్ స్క్వేర్ని మనమే రాసుకోవచ్చు అంటే 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై sin square theta రాయొచ్చు.
ఓకేనా. సైన్ థీటా హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. ఎప్పుడైతే మనకి ఇక్కడ ఈ 3 ఫండమెంటల్ ఫార్ములాస్ ఇంపార్టెంట్ అని చెప్పిన సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1 ఉంది. ఓకేనా. ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నా అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1 ఉంది. అప్పుడు సైన్ స్క్వేర్ థీటాని ఇక్కడనే ఉంచేసి ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. ఓకే, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. అంటే దీని ప్లేస్లో ఏం చేస్తున్నా 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ థీటా ప్లేస్లో ఏం రాస్తున్నా 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా రాస్తున్నా. ఇదంతా కాసులోకి తేవాలి కాబట్టి ఈ విధంగా రాస్తున్నాం. ఓకేనా, ఈ విధంగా రాసేసినాం. ఇప్పుడు దీని ద్వారా మనకు వచ్చేటటువంటి స్టెప్ ఏమిటి అంటే దిస్ ఇంప్లైస్ 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై ఈ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు అంటే 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. లేదా 1 స్క్వేర్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. కాస్ స్క్వేర్ థీటా అని రాస్తున్నాం కాస్ థీటా హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఓకేనా. ఇంతకుముందు మనం ఇక్కడ చూడండి సైన్ థీటా హోల్ స్క్వేర్ అని రాసేసినాం, సైన్ స్క్వేర్ థీటా అని రాసినాం. అదేవిధంగా ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా అని రాస్తున్నాం, కాస్ థీటా హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ కింద ఉన్నటువంటి డినామినేటర్ ప్లస్లో ఉన్నటువంటి ఇది 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా 1 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 కాబట్టి ఇక్కడ ఈ స్టెప్ ఏ మాత్రం చేంజ్ కాకుండా రాసుకుని చూడండి. 1 అంటే 1 స్క్వేర్ రాసుకున్నాం, 1 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా అంటే కాస్ థీటా హోల్ స్క్వేర్ అని రాసుకున్నాం. ఇప్పుడు ఇది ఎట్లా ఉంది మనకు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉంది. ఇది ఏ రకంగా ఉంది అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా రూపంలో ఉంది. కాబట్టి దీన్ని రాస్తున్నాం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఈ విధంగా ఉంది. ఇప్పుడు దిస్ ఇంప్లైస్ 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ by a square minus b square. a is equal to 1, b is equal to cos theta. a plus b అంటే 1 plus cos theta into 1 minus cos theta. ఓకేనా. then this implies 1 minus cos theta whole square అంటే 1 minus cos theta ఎన్ని ఉన్నాయి ఇక్కడ 2 ఉన్నాయి అంతే కదా. a square అంటే a ఉన్నట్టు 2 ఉన్నట్టు a square is equal to a into a అన్నట్టు. అదేవిధంగా బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు బి ఇంటూ బి అన్నట్టు. అదేవిధంగా 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అంటే ఎంత 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఓకేనా. ఇప్పుడు 1 మైనస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా ఏమైపోయింది గెట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక మిగిలింది ఏమిటి అంటే 1 మైనస్ కాస్ థీటా న్యూమరేటర్లో మిగిలింది 1 మైనస్ కాస్ థీటా బై డినామినేటర్లో మిగిలింది 1 ప్లస్ కాస్ థీటా. ఓకే, ఇది క్లియర్. దెన్ దిస్ ఈస్ ద RHS. LHS is equal RHS. That's mean cosecant theta minus cot theta whole square is equal to 1 minus cos theta by 1 plus cos theta. It's proved. ఓకేనా, అర్థమైందా? కాస్తంతా ఈ ప్రాబ్లంను అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది. మనకి ఇచ్చింది cosecant theta minus cot theta whole square is equal to 1 minus cos theta by 1 plus cos theta. మనం కాస్ టర్మ్లోకి రాయాలి. ఇది cosecant cot terms. These are cosecant cot terms change to the cos theta cos terms, cos ratios. Cosecant theta minus cot theta whole square is equal to దీన్ని cosecant ని రాస్తున్నాం 1 by sin minus cos by sin రాసేసుకున్నాం. cot theta is equal to cos by sin కాబట్టి sin theta LCM ఏమవుతుంది sin theta. న్యూమరేటర్లో ఉన్న సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది 1 minus cos theta.
హోల్ స్క్వేర్ అంటే హోల్ స్క్వేర్. ఇక్కడ ఏ బై బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ బి స్క్వేర్. స్క్వేర్ అనేది రెండింటికి వర్తిస్తుంది కాబట్టి 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై సైన్ థీటా హోల్ స్క్వేర్ అని రాస్తున్నాం. ఆ తర్వాత 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా రాసినాం. సైన్ థీటా హోల్ స్క్వేర్ అంటే దీన్ని సైన్ స్క్వేర్ థీటాగా రాసుకోవచ్చు. అప్పుడు 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఎట్లా ఉంటుంది బై సైన్ స్క్వేర్ థీటా ఏ విధంగా మారుతుందంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1 కాబట్టి మనకి ఇక్కడ ఉన్నటువంటి సైన్ స్క్వేర్ థీటాని ఇక్కడనే ఉంచేసి ఈ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు అవతల అయిపోతే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. అంటే సైన్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. అంటే సైన్ స్క్వేర్ ప్లేస్ లో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా రాస్తున్నాం. ఈ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా నెక్స్ట్ స్టెప్ లో రాస్తున్నాం. 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఈ 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ను 1 స్క్వేర్ మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అని రాస్తున్నాం. 1 స్క్వేర్ మైనస్ కాస్ థీటా. ఎందుకు అంటే ఇక్కడ 1 మీ 1 స్క్వేర్ అన్నా కూడా 1 into 1 is equal to 1. కాస్ స్క్వేర్ థీటా is equal to కాస్ థీటా హోల్ స్క్వేర్. అప్పుడు ఏమైపోతుంది 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కాబట్టి అప్పుడు 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. అప్పుడు నెక్స్ట్ స్టెప్ లో ఏమొస్తుంది 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్ థీటా ఎన్ని ఉన్నట్టు 2 ఉన్నట్టు. దట్స్ వై 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. 1 మైనస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ డినామినేటర్ ప్లస్ లో సేమ్ 1 మైనస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా క్యాన్సల్. న్యూమరేటర్ లో మిగిలింది 1 మైనస్ కాస్ థీటా, డినామినేటర్ లో మిగిలింది 1 ప్లస్ కాస్ థీటా. దిస్ ఇస్ ద RHS. LHS is equal to RHS. That's mean cosecant theta minus cot theta whole square is equal to 1 minus cos theta by 1 plus cos theta. Is it clear? అర్థమైందా? I will go to the next problem.